నేటి దైవవాక్కు యోహాను సువార్త 11వ అధ్యాయము 35వ వచనం. యేసు కన్నీళ్లు విడిచెను. బైబిల్లో అన్నిటికన్నా చాలా చిన్న వచనం ఇది, కానీ భావం మాత్రము పెద్ద వచనము అని చెప్పవచ్చు. ఈ కన్నీళ్ల భావం మానవ ఊహలకు అందనిదిగా ఉంది. ఎందుకనగా ఈ విశ్వాన్ని చేసినవాడు, సర్వ సృష్టికి మూలకారకుడు, సర్వమానవాళికి రూపం ఇచ్చి ఆ రూపంలో నివసించే ఆ సృష్టికర్త సర్వాంతర్యామి అయినాడు. మన గురించి కన్నీళ్లు విడిచినట్లుగా చూస్తున్నాం. సకల భూలోకవాసులను నిత్యము పరిశీలించుచున్న పరమ పవిత్రుడు, మానవులందరికీ ముక్తి ప్రదాత అయిన ఆ పరమ తండ్రి అయిన దేవుడు మన గురించి జాలిపరుడు, కనికరము కలవాడు, మనపై సానుభూతి కలిగిన వ్యక్తిత్వం కలిగిన దైవం. ఆయన మనల్ని ప్రేమించే దేవుడు. మన బాధలు చూచి మానవులమైన మన కష్టాల్లో పాలు పంచుకొని ఓదార్చే దేవుడు మన కొరకు కన్నీళ్లు విడిచి ఆదరించేవాడుగా చూస్తున్నాం. అలాగే లాజరు నిమిత్తము కన్నీళ్లు విడిచినట్లుగా చూస్తున్నాం. ఎంత గొప్ప భాగ్యం! మన ప్రభువు మన కొరకు రోదించడం అనేది బైబిల్లో చాలా సందర్భాల్లో ఉంది. ఇశ్రాయేలు ప్రజల గురించి గెత్సెమనేలో రోదన ప్రభువు చేసినటువంటి కన్నీళ్ల ప్రార్థన. ప్రభువు మనుషులు కష్టాల్లో ఉన్నప్పుడు కనికరించువాడుగాను ఉన్నాడు. మన బాధల్ని పట్టించుకుంటాడు. వ్యక్తిత్వము లేని రాతి గుండె కలిగిన దైవం కాదు. ఆ రోజుల్లో లాజరు గురించి అనుకుంటున్నాం, కానీ ఈరోజు మన గురించి కూడా ప్రతి విషయంలో, సంతోషించే దానిలో కూడా ప్రభువే, దుఃఖించే దాంట్లో కూడా ప్రభువే మన గురించి దుఃఖిస్తున్నారు. కన్నీళ్లు విడిచేది కూడా ఆ ప్రభువే. మన ప్రతిదీ ప్రభువునకు తెలుసు. కావున ధైర్యంగా ముందుకు వెళ్ళే కృప ప్రభువు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.